బట్టి మరణము చూడకుండా అతను కొనిపోవట్లేదు. ఆ రోజుకు ఉన్న అనుభవం తెలుసా? మరణము చూడలేదు. మనసు అయ్యా మరణించకుండా ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నాడా అంటే ఉన్నాడు. శివుడికి చెప్తాయి మరణం గురించి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన మరణం శాసించాడు. ఆయన మరణమాన్ని ముళ్ళెక్కడన్నాడు. దేవుడి నీకు విషయం చెప్తానండి. దేవుని వాక్యం చదివేవాడు, ధ్యానం చేసేవాడు ఎక్కువ సంవత్సరాలు బతుకుతాడండి. దేవుని వాక్యం చదివి ధ్యానం చేసి ఏమంటే ఎక్కువగా దేవుళ్ళు ఉంటే ఎక్కువ సంవత్సరాలు మాట్లాడలేదు. ఎక్కువ సంవత్సరాలు మాట్లాడు. అతనికి మరణం రావు. బైబిల్లో ఉన్న మరణం అంటే రెండవ మరణం. ఎవరెవరు మాట్లాడు రక్తగంధము దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 8 సందర్భ పిరికివాడు, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మన్ను గుండములో పాలవొందులు. రెండవ మరణము. ఇప్పుడు ఆమెకు ఏ మరణమో తెలుసా? సాధ్యమైన మరణం కాదు. సాధ్యమైన మరణం ఎవడైనా మరణించవలసిందే. ఈ మరణం కాదు. ఎవడే మండుచున్న అగ్ని గంధకాలతో మండుకోవడానికి వెళ్ళలేదు ఆమెకు. ఈ మరణాన్ని కోలే. ఎందుకని ఆమెకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. నాకు చెప్పాను ఆమెకు లాభం ఒక్కడే కానీ దేవుడి కొరకు మర్చుకుంటాడు. మా భార్య బిడ్డలు కుటుంబాలు. ఆమెకు పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, భార్య ఉంది. అంటే ఎవడే కుటుంబం ఉంది. ఆమెకు అంటే 365 సంవత్సరాల ఆమెకు బతికాడు ఫ్యామిలీతో. తెలుసుకోండి ఆ మాట ఎక్కడంటే ఆదికాండం 5వ అధ్యాయం అనుకుంటారు. ఆదికాండం దేవుడికి స్తోత్రం కలుగుతాడు. 5వ అధ్యాయం ఆదికాండం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. 21 వచ్చిన చెప్తాను చూడండి. దేవుడికి స్తోత్రం. ఆమెకు 65 ఏళ్ళు బ్రతికి మొదశేలను కనెను. హనోకు మొదశేలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు. 65 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. ఏమర్థమైంది? ఆమెకు చచ్చిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అలా కొనిపోబడ్డాడు. దేవుడు తీసుకోబోయాడు. మరణం చూడకుండా. ఈరోజు నాన్న సంగతి నాకు తెలియదు, వాళ్ళ దురదృష్టం. కానీ ఈరోజు వచ్చినప్పుడు ధనిలు నాతో దేవుడు మాట్లాడకండి. డక్కన్ సెకండ్ ఫ్యాక్టరీ దగ్గర నేను బైబిల్ చదువుతున్నాను. ఆ రోజు నాతో దేవుడు మాట్లాడితే నా గుండెలన్నీ తరుముకుపోయాయి. బ్రతికినందును బతికి చచ్చిపోవటం కాదు, సమాధి చేయబడటమే కాదు, దేవుని చేత కొనిపోబడాలి. దేవుని చేత మరణం చూడకుండా ఆ రెండవ మరణం తప్పించుకోవడానికి దేవుడు రాజ్యానికి వెళ్ళాలి. దాని కొరకు బతుకురా. ఒకవేళ పోయినారయ్యా, చచ్చిపోయినారయ్యా, లోకంలో నడిచిపోయారయ్యా, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 10 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చినోడు పోనీ వాళ్ళు రెండవ మరణం తప్పించుకోలేరా? ఈయన తప్పించుకుంటారు కానీ ఆ మాత్రం
తప్పించుకోలేదు, జాగ్రత్త తగ్గించుకోలేదు. ఏమంటే ఆనవుకు పిల్లలు లేదా చెప్పాలి. మన చదువు ఆనవ గురించి మన చదువు మంచి విషయాలు మన చదువు. ఆనవుకు మెతుశేలను కనిను. కలిగిన తర్వాత 300 ఏళ్ళు 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కనిను. కుమారుడు అన్నాడు, కుమార్తెలను కుమార్తె. సంసారం ఉందా లేదా? ఉంది. ఓ సంసారం ఉంది బాగానే. మనం 50 సంవత్సరాలు కూడా బతకట్లేవు, మన సంసారం సాగదీస్తాం. మన సంసారం సాగదీస్తే పొద్దు గడవడు. సుండుమూతి మొహం మనిషి ఆడిపోయిన మనోడు, సుండుమూతి మొహం. ఏమమ్మా చర్చి మానేసుకున్నాము, రావట్లేదు అంటే అయ్యా మాకు పని తీరట్లేదు, పనే తీరట్లేదు.